మోకాలు నడుము భుజం నొప్పులకు పీఆర్పీ పద్ధతిలో చికిత్స చేయబడను. వేద పెయిన్ క్లినిక్ నియర్ మెట్రో స్టేషన్ జేఎన్టీయూ. కాంటాక్ట్ 8186959697. షేర్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. తమ ద్వారా షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని బురుడీ కొట్టించారు. దేశవ్యాప్తంగా వేలాది మందిని నమ్మించి షేర్స్ బజార్, కిసాన్ పరివార్ సంస్థలు వందల కోట్లు కలెక్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన వందల మందిని మోసం చేసిన సూత్రధారి భూపాల్ను అరెస్ట్ చేశారు. సెబీ రిజిస్ట్రేషన్ ఉందని నమ్మించి లక్షకు నెలకు 4% రాబడి ఇస్తామని బురుడీ కొట్టించింది. 150 మందితో కాల్ సెంటర్ ఏర్పాటు చేసి ఫోన్ కాల్స్, ఆన్లైన్ ప్రచారంతో సంస్థ వలవేసింది. పొలాలు, భూములు, బంగారం అమ్మి లక్షల నుంచి కోట్ల వరకు బాధితులు డబ్బులు పెట్టారు. 2025 అక్టోబర్ నుంచి పేమెంట్లు నిలిపివేశాయి షేర్స్ బజార్, కిసాన్ పరివార్ సంస్థలు. అడిగితే డబ్బులు ఇవ్వనని భూపాల్ బెదిరింపులకు దిగాడు. విసికి వేశారన్న బాధితులు సైబరాబాద్ ఈఓడబ్ల్యూలో ఫిర్యాదు చేశారు. గుజరాత్కు చెందిన బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదైంది. భూపాల్పై లుకౌట్ నోటీస్ జారీ అయ్యాయి. దేశవ్యాప్తంగా 10,000 మంది బాధితులు ఉండగా వందల కోట్ల మోసం జరిగినట్లు అంచనా. భూపాల్ స్వస్థలం మహబూబాబాద్ జిల్లా కందికొండ గ్రామం. షేర్స్ బజార్, కిసాన్ పరివార్ సంస్థల మోసాలు, బాధితుల వెత్తలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి స్వాతి అందిస్తారు. షేర్ మార్కెట్లో డబ్బులు పెడితే హై రిటర్న్స్ ఇస్తానని చెప్పి నమ్మించే మోసగాళ్ల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. అయితే హైదరాబాద్ కేంద్రంగా భూపాల్ నాయక్ అనే ఒక వ్యక్తి షేర్ బజార్ అనే బ్రోకరింగ్ ఏజెన్సీ ద్వారా వందల కోట్లని స్కామ్ చేశాడు. అయితే వేల సంఖ్యలో బాధితులు పోలీస్ స్టేషన్లో ఉండి ఆశ్రయించి వాళ్ళకి న్యాయం జరగాలని కోరుతున్నారు. సో మనతో పాటు బాధితులు ఉన్నారు, మాట్లాడి అసలు ఏమైందో తెలుసుకుందాం. మేము 2024లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది మా వంతు. అండ్ 2025 అక్టోబర్ నుంచి ఈ స్టాప్డ్ పేయింగ్ అవుట్ ఆఫ్ మనీ ఇవ్వడం అనేది ఆపేశాడు, మంత్లీ 3% అనేది. సో అడిగితే ఏమన్నారంటే, లేదండి మా కంపెనీ, మా పేరెంట్ కంపెనీ ఈ షేర్ బజార్లో పెడితే ఆయన ఏం చెప్పాడు, మేలో క్లియర్ కట్గా మెన్షన్ చేశాడు. మా పేరెంట్ కంపెనీ అయినటువంటి కిసాన్ పరివార్ లిమిటెడ్ మేము ఇది మన లిస్టింగ్కి వెళ్తున్నాం, ఎన్ఎస్సీ లిస్టింగ్కి వెళ్తున్నాం. ఒక 3 months మీరు ట్రాన్సాక్షన్ చేయడానికి లేదు, 3 months ఓపిక పట్టండి, జనవరిలో మీకు ఈ 3 monthsతో పాటు మొత్తం మనీ కలిపి ఇస్తాము అని చెప్పారు. మార్చ్ ఎండింగ్ కూడా వెయిట్ చేసాము వాళ్ళు, బికాస్ ఇన్వెస్టర్స్ ఆయన కూడా కంపెనీ చేశారు కాబట్టి లిజన్ టు దెమ్. తర్వాత మార్చ్ అయిన తర్వాత మళ్ళీ ఆయన ఏదో ఒకటి స్టోరీ చెప్పడం జరిగింది. కొంతమంది మా గ్రూప్లో వెళ్ళి ఆయనని కొంచెం గట్టిగా అడిగేసరికి ఆయన రివర్స్ అయ్యాడు అనమాట. అంటే మీరు ఏం చేస్తారో చేసుకోండి, మీకు అంత సీన్ ఉందా, వీళ్ళు పెట్టుకోండి, నాకు తెలిసి ఏం చేయాలో అని చాలా దుర్భాషలాడుతూ చెప్పడం తర్వాత అప్పుడు అర్థమైంది ఆయన హీఈస్ జస్ట్ ఎస్కేపింగ్. సో అయితే ఇప్పుడు మీరు యాక్చువల్గా చూసుకుంటే వాళ్ళకి అమౌంట్ అనేది ఎలా పే చేశారు? అంటే త్రూ ఆన్లైన్ పేమెంట్ చేశారా, లేకపోతే మీకు ఏమైనా డిమాట్ అకౌంట్ క్రియేట్ చేయడం ఎలా, అసలు ఈ ప్రాసెస్ ఎలా చేస్తా అని చెప్పారు? కానీ మేము దానికి అంత ఇంట్రెస్టెడ్ చేయలేదు. మేము ఓన్లీ వాళ్ళు సెల్ఫ్ ట్రేడింగ్ చేస్తా అని చెప్పారు త్రూ ఆల్గో. మేము దాన్ని బేస్ చేసుకొని మేము ఇన్వెస్ట్ చేశాం మేము. సో అంటే వాళ్ళు ట్రేడింగ్ చేస్తున్న టైంలో కానీ మేము ఇలా ట్రేడింగ్ చేస్తున్నాము, ఈ రిటర్న్స్ వస్తున్నాయి, మీ అకౌంట్ ఇది అని వాళ్ళు ఏమైనా ప్రూఫ్ చూపించారు? ప్రూఫ్ చూపించలేదు, ఎన్నడూ చూపించలేదు. మేము అడిగాము, చాలాసార్లు అడిగాము. కాకపోతే మేము కూడా మీ డిమాట్, మీ పోర్ట్ఫోలియో చూపించండి అని మేము అడిగాము. లాస్ట్ జనవరిలో కూడా మేము అడిగాము మేము, ఎందుకంటే మాకు అక్టోబర్ 1st పేఅవుట్ ఆపారు కదా. అయితే మేము లాస్ట్ 1 month చాలా ఎక్కువ ప్రెజర్ చేశాం మేము మా అమౌంట్ గురించి. అయితే ఆయన ఏం చేశారంటే, మీ ఎక్కడైనా చెప్పుకోండి, మీ ఇష్టంలో చెప్పుకోండి, మీరు నన్ను ఏం చేయలేరు అన్నట్టుగా మమ్మల్ని బెదిరించడం పెట్టాము. హైదరాబాద్లో ఎఫ్ఐఆర్ అయింది, గుజరాత్లో కూడా అయింది. చాలామంది గుజరాత్ ప్రెసిడెంట్ అతను గుజరాత్ కస్టడీలో ఉంటే మాకు తెలుస్తుంది మ్యామ్. అది హ్యావ్ టు క్లారిఫై. ఈ రోజు నా పరిస్థితి ఏంటంటే మ్యామ్, నా బాబు నాకు 2 బాబులు అండి. ఒక చిన్న బాబు, ఆయన మెంటల్గా సిక్ అవుతున్నారు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే మేము టోటల్గా లిటరల్గా నేను రోడ్డు మీద ఉన్నాను మేము. నా ఎంటైర్ ఇన్వెస్ట్మెంట్ మొత్తం ఇందులో చేశాను నేను. మొన్న నాకు లాస్ట్ May 15th కాల్ చేశాను మేము. May 15th కాల్ చేసి, నువ్వు ఏం చేసుకుంటూ చేసుకో, నీకు ఎవరికైనా నువ్వు కంప్లైంట్ చేసుకో, నువ్వేమన్నా ఏం చేయవని నేను బెదిరించాను నేను. కావాలంటే నువ్వు రషీద్ భాయ్ని అడుగు, రషీద్ భాయ్ నీకు ఇస్తాడు నీకు. అంటే రషీద్ భాయ్ ఎవరు ఇస్తారు నాకు? మేమెందుకు అడుగుతాం అంటే, మిమ్మల్ని అతనే రెచ్చగొడుతున్నాడు కదా, ఆయనకి ఆయన అడుక్కోపో అని చెప్తాను. అప్పుడు మేము ఫస్ట్ ఒక 5 lakhs ట్రై చేసాం మేము. మాకు మంచిగా వస్తుంది పేమెంట్. ఆ ట్రస్ట్ బేస్ చేసుకొని మేము రిమైనింగ్ ఇన్వెస్ట్మెంట్ చేశాము. బయట మార్కెట్లో అప్పులు ఇచ్చిన గురించి ప్రెజర్ ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. ఈ విషయంలో మాకైనా మీడియా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓవరాల్గా చూసుకుంటే అయితే 5,000 నుంచి 10,000 మంది బాధితులు ఉన్నట్లుగా, అలాగే 800 కోట్ల స్కామ్ జరిగినట్లుగా అయితే బాధితులు చెప్తున్నారు. వాళ్ళకి ఎట్లా అయినా న్యాయం కావాలని అయితే వాపోతున్నారు. కెమెరా పర్సన్ రాజా రమేష్తో స్వాతి, NTV, హైదరాబాద్.